అనగనగా ఒక రాజకుమారుడు మంచి రోజు చూసుకుని తన రాజకుమారుని కలవటానికి తన రథం మీద వెళుతున్నాడు. ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు ఆ రాజకుమారుడికి ఒక కల వచ్చింది. అమ్మయ్యా, ఇట్స్ హ్యాపీ అని. అవును, పిట్టుగాడు చెప్పినట్టు ఒకవేళ రిజెక్ట్ చేసుంటే మనం మాట్లాడుకుందంతా లీక్ చేసావా వాళ్ళకి? రే, నేను ఇప్పుడు ఒక్కడిని కాదు. ఏంటి డాక్టర్ ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యామన్నారా ఏంటి? మనం ఇప్పుడు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ లో ఉన్నాం. కొంచెం పైకి వెళ్తే టెర్రస్. లక్కీగా బిట్టు లేడు. రే, నా ఫోన్ రా. చూడండి, సారీ, విసిగించకండి. ఐ డోంట్ డూ డేట్ అండ్ ఐ డోంట్ ప్లాన్ టు. అలా అంటారేంటండి? ఇంత దూరం మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మీకోసమే కదా. ప్లీజ్ 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 ప్లీజ్. పార్టీ మూడ్ ని స్పాయిల్ చేయాలనుకోలేదు బాను. యు స్పాయిల్ రామ్. నా హృదయం తెలిపే ఓ మాయ బిందానివే నా కన్నే నా కథ విన్నావు కాబట్టి నవ్ యూ షుడ్ టెల్ మీ యువర్ స్టోరీ. Honestly, I like someone. I only see you as a friend. ఇంత సడన్ గా గోవా ట్రిప్ ఎందుకు? ఈసారి నువ్వు వచ్చావు నా లైఫ్ లోకి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. మనం అందరం గోవాలో సెలబ్రేట్ చేసుకుంటాం. మొన్నటిదాకా ఐ లవ్ మై జాబ్ అన్నావు కదరా. అందరూ గిఫ్ట్స్ తెచ్చినా నువ్వు ఇచ్చే గిఫ్ట్ స్పెషల్ కదా. గిఫ్టా? Get out from my restaurant! Don't call me baby. రేపు పొద్దున నా ఫ్రెండ్స్ కి ఏమని పరిచయం చేయను? రామ్ ది డెలివరీ బాయ్ అనా? అందరూ చెప్పేదే నేను చెప్పను. I suggest you to try new. There are plenty of fishes in the sea. ఎవరా అమ్మాయి? ఏంటది?